హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో మనలో చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు. సో అదే ఎక్సర్సైజ్గా భావిస్తూ ఉంటారు. అలా కాకుండా సో క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఎంతో కొంత వ్యాయామం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. సో మరి పల్లవి, హాయ్ అమూల్య. సో మరి వాళ్ళు ఏ స్పెషల్ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి టైప్ 1 డయాబెటిక్. సో టైప్ 1 అండ్ టైప్ 2 టైప్స్ ఆఫ్ డయాబెటిక్ అండ్ అలాగే గెస్టేషనల్ డయాబెటిక్. సో డయాబెటిక్లో కూడా మనకి ఇన్ని వెరైటీస్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ 2 అంటే అందరికీ తెలుసు, లైక్ అడల్ట్స్కి షుగర్ రావడం. అది చాలా మందికి ఇప్పుడు ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, అంటే అవేర్నెస్ ఎక్కువగా వచ్చేసింది ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని. బట్ పిల్లల సరికి వచ్చేసరికి మనం చాలా ఆలోచించాల్సి వస్తుంది, అంటే బుర్రకు చాలా పని పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు మనము ఇచ్చిన ఫుడ్ తీసుకోరు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్నే మనం కొంచెం డిఫరెంట్గా కుక్ చేసి ఇవ్వాలి. పెద్దవాళ్ళకి ఏది ఇచ్చినా సరిపోతుంది అండ్ వాళ్ళు అర్థం చేసుకొని తింటారు. బట్ పిల్లలకు మనం అలా ఇవ్వలేం కాబట్టి వాళ్ళకి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి మెయిన్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు బాడీలో. ఓకే, సో దానికి వాళ్ళకి ఆల్రెడీ మనం ఇన్సులిన్ ఇస్తూ ఉంటాము, బట్ ఫుడ్ ద్వారా కూడా ఇవ్వాలి. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి. ఓకే, సో కాకరకాయ పచ్చడితో మనం చక్కగా ఈ టైప్ 1 డయాబెటీస్ లేకపోతే అసలు డయాబెటీస్ అనే దాన్ని ఎలా తగ్గించుకోవాలో చూస్తున్నాం అనమాట. ఎస్. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కాకరకాయ ముక్కలు, అలాగే చక్కగా నాకు ఎండుమిర్చి కూడా కనిపిస్తున్నాయి. ఎస్. సో బ్రౌన్ షుగర్ కూడా కనిపిస్తుంది పల్లవి. అవును. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇందాక చెప్పినట్టు కొంచెం చాలా ఆలోచించుకొని ఇవ్వాలి. సో కాకరకాయ మనం ఎలా వండినా కొంచెం చేదైనా ఉంటుంది. సో దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి షుగర్ తెచ్చాను. సో ఇంత కష్టపడుతూ కూడా కాకరకాయ పిల్లలకి ఇవ్వడం అవసరమా అంటే తప్పకుండా అవసరం. ఇందాక మాట్లాడుతున్నట్టు వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు, ఒకవేళ ఉన్న చాలా కొంచెం ఉంటుంది. సో మనకు కాకరకాయలో ఏంటంటే ప్లాంట్ ఇన్సులిన్ ఉంటుంది, అంటే దీనివల్ల మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అండ్ అలాగే బాడీలో ఎక్కువగా ఎలివేట్ కూడా చేస్తుంది. దానికి మనము కాకరకాయ తప్పకుండా పిల్లలకి అట్లీస్ట్ వీక్లో 2 or 3 అయినా ఇస్తూ ఉండాలన్నమాట. సో వాళ్ళకి కాకరకాయతో జ్యూస్ కానీ లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు. బట్ పచ్చడి చేస్తే ఏంటంటే కొంచెం దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అవును, అంటే డైలీ కొంచెం తిన్న సరిపోతుంది కాబట్టి మనం పచ్చడి చేస్తున్నాం. చాలా చక్కటి రెసిపీ అనిపిస్తోంది. మరి స్టార్ట్ చేద్దామా? యా. సో ఫస్ట్ మనం కాకరకాయని సార్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో అది కొంచెం వేడెక్కాక ఫస్ట్ మనం కాకరకాయని సార్ట్ చేసేసుకోవాలి అండ్ రిమైనింగ్ కూడా మనం దీన్నే పౌడర్ చేసేసుకుంటాం అనమాట. ఓకే, సో అది కూడా కొంచెం సార్ట్ చేసుకొని 2 కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో మరి ఆయిల్ కూడా కాగిపోయింది పల్లవి. యా, ఇప్పుడు మనం కాకరకాయలు వేసేద్దాము. సో ఇవి మనం గింజలతో పాటుగా తీసుకుంటున్నామా? యా, గింజలతో పాటు తీసుకుంటున్నాము. సో ఆ గింజలలో కూడా మనకు మంచి ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి పిల్లలకి డైజెషన్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి అండ్ అలాగే డైజెషన్ కూడా చక్కగా ఇంప్రూవ్ కూడా చేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఇది కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి మగ్గించుకోవాలి. అలాగే ఇంకొక స్పూన్. సో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా. మరి గింజలు కొంచెం చేదుగా ఉండవా? యా, ఉంటాయి. దానికి మనం కొంచెం బ్యాలెన్స్ చేయడానికి చక్కెర తీసుకొచ్చామన్నమాట. మరి నెక్స్ట్ ఏం వేస్తున్నాం పల్లవి? సో ఇప్పుడు ఏంటంటే మనం ప్యాన్ షిఫ్ట్ చేసేసుకుందాము. అందులో కాకరకాయ చక్కగా మగ్గిపోతుంది. అంతలోపు మనం ఇంకొక పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. అలాగే సో ప్యాన్ షిఫ్ట్. సో దానికి మనం లిడ్ పెట్టేద్దాము. సో అది మగ్గిపోతుంది. సో ఈ ప్యాన్లో కూడా మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో దీనిలో మనకి పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేస్తాము. అన్ని వేసేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి,
సో ఇక్కడ కూడా చక్కగా మనం రెబ్బలే తీసుకున్నాం. యా, రెబ్బలు తీసుకున్నాం. అలాగే పల్లీలు కూడా, తర్వాత నువ్వులు కూడా, మనం వేసే ప్రతి పదార్థం కూడా చక్కగా అన్ని రిచ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనకి. ఎస్, అవును. సో ఇదేంటి అంటే ఇవి చక్కగా వేగిన తర్వాత ఇది మనం కొంచెం పౌడర్ చేసుకొని అందులోనే మనము కాకరకాయ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే కొంచెం ఆ కాకరకాయ కచ్చా పచ్చగా ఉంటుంది. అవును, ఆ చిన్న చిన్న ముక్కలు ఏదైతే ఉంటుందో అది నోటికి తగులుతూ ఉంటుంది అనమాట పచ్చడిలో తినేటప్పుడు. ఇందులోనే ఫైనల్లీ కొంచెం ఎండుమిర్చి కూడా ఎక్కువ చేసుకుంటాం. ఇంకా మనం అది స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో కాకరకాయ కూడా కంప్లీట్గా వేగిపోయింది పల్లవి. యా, సో రెండు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ మనం అది మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోనే మనము పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తున్నాము. అలాగే బ్రౌన్ షుగర్ కూడా. ఓకే. సో మిక్సీ పట్టేసుకున్నప్పుడే మనం యాడ్ చేస్తున్నాం. యా, మిక్సీ పడుతున్నప్పుడే మనం పచ్చి కొబ్బరి తురుము అండ్ అలాగే చక్కెర యాడ్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. రెడీ అయిపోయినట్టు పల్లవి. యా, రెడీ అయినట్టే. సో ఇప్పుడు మనము దీంట్లోనే కాకరకాయలు కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో అయిపోయింది పల్లవి. ఓకే. సో కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకున్నాం. యా, ఇప్పుడు ప్యాన్లో మనం పోపు వేసేసుకొని ఇంకొకసారి దీన్ని సార్ట్ చేసేసుకుందాం. అలాగే. సో ఇంకొకసారి స్టవ్ వెలిగించేసేయండి, మనం పోపు కూడా వేసేసుకుందాం. అలాగే. ఓకే. సో కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్. సో పోపు కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు కూడా. ఓకే. సో మినప గుండ్లే తీసుకుంటున్నాం. యా, మినప గుండ్లు తీసుకుంటున్నాం. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా. అలాగే. నెక్స్ట్ కొంచెం ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా. ఓకే. సో పోపు కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది పల్లవి. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకుంది కూడా అందులో వేసేద్దాం. అలాగే.
కొంచెం కారం కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా. సో మన కాకరకాయ పచ్చడి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా పల్లవి. యా, ఇంకా రెడీ అయిపోయింది, మనం సర్వ్ చేసుకోవచ్చు. అలాగే సో రెడీ అయిపోయినట్టేనా పల్లవి? యా మూల్య, కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, సో కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కాకరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 8, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, పల్లీలు కరకప్పు, కరివేపాకు 4 రెబ్బలు, కొబ్బరి తురుము అరకప్పు, పచ్చిశనగపప్పు అరకప్పు, ఇంగువ 1/2 టీ స్పూన్, ఉప్పు సరిపడా, కారం 1 టీ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 టీ స్పూన్. కాకరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో కాకరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి వేసి వేగాక ఒక మిక్సీ జార్లో తీసుకుని అందులో పచ్చి కొబ్బరి తురుము, బ్రౌన్ షుగర్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక అందులో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న కాకరకాయ మిశ్రమాన్ని వేసి అందులో కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. అలా వేయించుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కాకరకాయ పచ్చడి రెడీ. సో కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా. మరి పల్లవి, టేస్ట్ చేద్దామా? ఓకే. సో అన్ని రకాల టేస్ట్లు తెలుస్తున్నాయి పల్లవి యాక్చువల్లీ. సో మన కాకరకాయకు ఉన్న చేదు కూడా ఎక్కువగా లేదు. అండ్ పప్పులు అయితే మన పప్పు చాలా బాగా పెట్టుకున్నాం, కరెక్ట్గా వేగాయి. అలాగే నాకు కొంచెం కూడా షుగర్ కూడా తెలిసింది. అండ్ మన ఎండుమిర్చి అలాగే మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, అది కూడా చక్కగా పట్టింది మన కాకరకాయ ముక్కకి. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది. నిజంగానే ఇది కాకరకాయ పచ్చడి అంటే నేనే నమ్మలేకపోతున్నాను. మరి మన సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్. ఓకే, సో ఒకటి వచ్చేసి మనం సూప్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో కావాల్సిన పదార్థాలు తీసుకొస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్. సో ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకు కూడా బాడీ డిటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం క్యారెట్ ఇంక్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ లెమన్ గ్రాస్ స్టెమ్స్ కూడా చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. యా, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ పచ్చి పసుపు లైట్గా యాడ్ చేస్తున్నాం. సో పచ్చి పసుపు వల్ల వెయ్యంగానే
ఆ పసుపు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. యా చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము ఏదైనా సరే నార్మల్ పౌడర్స్ కన్నా అలా ముక్కలుగా కట్ చేసి వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. అవును. ఈజీగా ఆ స్మెల్ కూడా తెలుస్తుంది. అవును. సో నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేద్దాం. సో పిల్లలు ఎవరైతే తరచుగా వీక్ అయిపోతూ ఉంటారో అండ్ అలాగే వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, నాజియా సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్ తరచుగా యూస్ చేస్తూ ఉండాలి. సో ఆల్రెడీ పెసరపప్పుని మనము నానబెట్టి ఇంకా ఉడకబెట్టామన్నమాట. ఇది కూడా మనం వేసిస్తున్నాం. పార్స్లీ కూడా వేసేద్దాం. సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి ఇంచుమించు షాలో ఫ్రై. యా షాలో ఫ్రై అంతే. ఇప్పుడు ఇంకా అది మిక్స్ చేసేసి అందులో మనం వాటర్ వేసుకున్నాము. ఇంకా వాటర్ ఇంక్లూడ్ చేసేసుకుందాం. ఓకే. సూపే కాబట్టి మనం కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలి. సరిపోతాయి పల్లవి? యా సరిపోతాయి. ఓకే. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేసుకుందాం అందులో. అలాగే. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా. సో పల్లవి చక్కగా మన సూప్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. సో అయిపోయినట్టేనా? యా ఇప్పుడు ఏంటంటే కొంచెం మనము స్మాషర్ తోటే స్మాష్ చేసేద్దాం. నార్మల్ గా అయితే మిక్సీ కూడా పట్టుకుంటారు, బట్ మనం ఆల్రెడీ పప్పుని నానబెట్టి ఉడికించుకున్నాం కాబట్టి మనం జస్ట్ హ్యాండ్ స్మాషర్ తో కూడా చేసేసుకోవచ్చు. ఓకే. సో చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది ఆల్రెడీ మనకి. సో కంప్లీట్గా బ్లెండ్ కాకుండా ఇలా ఉంటే కూడా చాలా మందికి చెంక్స్ లాగా చాలా ఇష్టం. సో కొంచెం వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా తిన్నట్టుగా అనిపిస్తుంది. అవును. అండ్ కొంచెం మనకి స్టమక్ ఫుల్గా కూడా ఉంటుంది కదా. యా అవును. ఓకే. సో మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో అయిపోయిందా పల్లవి? యా ఇంకా మన సూప్ రెడీ అయిపోయినట్టే. ఓకే. లెమన్ కూడా కొంచెం స్క్వీజ్ చేసేద్దాం. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే. సో చూసారు కదండి, లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్ అయితే రెడీ అయిపోయింది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: లెమన్ గ్రాస్ మిక్కలు అరకప్పు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, ఉల్లికాడలు అరకప్పు, పచ్చి పసుపు ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్. లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో క్యారెట్ ముక్కలు, లెమన్ గ్రాస్ ముక్కలు, పచ్చి పసుపు ముక్కలు, ఉల్లికాడలు, ఉడికించుకున్న పెసరపప్పు, పార్స్లీ వేసి వేగాక అందులో సరిపడా నీళ్లు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకోవాలి. స్మాషర్తో మెత్తగా మెదుపుకొని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే లెమన్ గ్రాస్ లెంటిల్ సూప్ రెడీ. సో కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా చూసేసాం కదా పల్లవి. టేస్టింగ్ టైం. ఓకే.
వావ్, చాలా రిఫ్రెషింగ్గా ఉంది పల్లవి, చాలా చాలా టేస్టీగా ఉంది. సో లెమన్ గ్రాస్ ఎఫెక్ట్ కూడా మనకి కొంచెం స్లైట్గా చేదుగా, అలాగే నువ్వు నిమ్మకాయ కూడా పిండావు, అది కొంచెం పుల్లగా అండ్ చాలా టేస్టీగా రిఫ్రెషింగ్గా ఉంది. ఎస్, మీరు అన్నట్టు ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. అవును అండ్ ఇందులో ఆ పసుపు కొమ్మ ఫ్రెష్గా యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువగా తెలుస్తుంది. అవును. అండ్ దాంతోపాటు మనం జస్ట్ హ్యాండ్ బ్లెండ్ చేసాము, మ్మ్. కంప్లీట్గా మిక్సర్ కాకుండా. అవును. సో ఆ చంక్స్ అలా తగులుతూ ఉంటే కూడా అది చక్కగా చాలా జ్యూసీగా కూడా ఉంది. అవును. సో 2 రెసిపీస్ కూడా అద్దిరిపోయాయి పల్లవి, నిజంగా చాలా యమ్మీగా టేస్టీగా ఉన్నాయి. మరి వీటికి గల న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి. సో ఎవరికైతే టైప్ 1 డయాబెటిక్ ఉంటుందో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఎనీవే వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్న కాకరకాయలో మనకు ప్లాంట్ ఇన్సులిన్ అనేది ఉంటుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది చక్కగా జరుగుతుంది కాబట్టి కాకరకాయ తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోము, నార్మల్గా ఫాస్ట్ ఫుడ్లోనే వాళ్ళు లాస్ట్కి అలా చల్లుతూ ఉంటారు అంతే. బట్ ఇలా ఇంగ్రీడియంట్స్లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మనకు అందులో ఐరన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎనర్జీని ఎక్కువగా ఇస్తుంది. ఎవరైతే ఎక్కువగా మెడికేషన్స్ మీద ఉంటారో వాళ్ళు కూడా ఇది తీసుకోవడం ద్వారా డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇలా మనం సూప్ ఎవ్రీడే తీసుకుంటే బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, pH లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది, డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే కాన్స్టిపేషన్ రానివ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో చాలా చక్కగా చెప్పావు పల్లవి, అండ్ 2 రెసిపీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ చాలా న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూస్తారు కదండి, హెల్తీ అండ్ టేస్టీ 2 రెసిపీస్ చాలా అద్భుతంగా వచ్చాయి. మరొక ఎపిసోడ్లో మరొక హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్.